ఈ రోజున మీరు ఎంత పెద్ద మెగా చర్చ్కి వెళ్ళినా, మీరు ఎంత పెద్ద మెగా పాస్టర్ కింద ఉన్నా, అది మీరు స్టేటస్ అని ఫీల్ అవుతున్నా మోసపోవద్దు. రేపు ఆయన యొక్క గుమ్మములో అంటే ఆ జీవ వృక్షం దగ్గరికి మీరు హక్కు గలవారై రావాలంటే యెహోవా యొక్క నీతి గుమ్మముల గుండా రావాల్సిందే. యేసుక్రీస్తు నేనే ద్వారమును అన్నాడు, ఐఎమ్ ద డోర్ అన్నాడు. ఆ డోర్ ద్వారా రావాల్సిందే. ఇంకొక డోర్ మనకి లేదు. ఒక లెజెండ్ గురించి చెప్తారు. పరలోకపు గుమ్మము దగ్గర ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు అండ్ వచ్చేటువంటి వారిని పరీక్షించి వారిని లోపలికి రాణిస్తున్నాడు. చాలా మందిని రానివ్వట్లేదు. సో మొదట ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా తలతలా మెరిసిపోయేటువంటి కిరీటంతో వచ్చాడు. ఆయన్ని చూసినప్పుడు ఏంటి అంటే లోపలికి పోవాలన్నాడు. అంటే తన కిరీటాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. సో దూత దాన్ని చూసి, ఓహో కిరీటంతో వచ్చావా, కిరీటం బాగానే ఉంది, కిరీటం మెరుస్తోంది, కానీ ఇట్లాంటి కిరీటాలతో వచ్చేటువంటి వారికి లోపలికి ప్రవేశం ఇవ్వమని దేవుడు నాకు ఆదేశం ఇవ్వలేదు, నో ఎంట్రీ, గెట్ లాస్ట్ అన్నాడు. వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు. చాలా గొప్పగా నేను మేధావిని, యూనివర్సిటీ లెర్న్డ్, పిహెచ్డి ఇన్ని పిహెచ్డీలతో ఉన్నానని యూనివర్సిటీ గౌన్లన్నీ వేసుకుని వచ్చాడు. ఆ గౌన్ ఆఫ్ లెర్నింగ్తో వచ్చాడు. ఏంటి అంటే సీ మై గౌన్ ఆఫ్ లెర్నింగ్ అంటే దేవుడు ఇలాంటి గౌన్ ఆఫ్ లెర్నింగ్ ఒకటి కాదు 10 గౌన్స్తో వచ్చినా కూడా నో ఎంట్రీ అన్నాడు, గెట్ లాస్ట్ అన్నాడు. సో వాడు కూడా పక్కకి పోయాడు. మూడో వాడు వచ్చాడు. చాలా అందంగా మరి సుకుమారంగా ఉన్నాడు అండ్ ఒక పెద్ద మరి సినిమా నటుడినే తల దిన్నేవాడిగా ఉన్నాడు. ఆయన చూస్తే మరి దూత అన్నాడు, ఓహో నువ్వు అందగాడివా, అయితే నీ అందం లోకంలో వారికి పనికి వస్తుంది, పరలోకంలో నీ అందం అవసరం లేదు, పరలోకంలో యేసు సౌందర్యం తప్ప ఇంకెవడు అందంతో పని లేదు, గెట్ లాస్ట్ అన్నాడు. వాడు కూడా పోయాడు. నాలుగో వాడు వచ్చాడు. చాలా ధనికుడు, ఐశ్వర్యవంతుడు, ట్రిలియనియర్ అనమాట. వాడు వచ్చాడు. నా దగ్గర ఉన్నంత డబ్బు మనుషులందరి దగ్గర కూడా కలిపితే లేదు అని అంటే, ఓకే మంచిది, నీ యొక్క బంగారం నీతోనే పెట్టుకోరా, పో, మా కాళ్ళ కింద బంగారం ఉంది, మా నెత్తి మీద మా చుట్టూ బంగారం ఉంది, నీవు అవసరం లేదని వాడిని తరిమాడు. ఇక ఐదో వాడు వచ్చాడు. నాకున్నంత పేరు ప్రతిష్ట ఎవరికి లేదంటే వాడిని కూడా తరిమేశాడు. ఇక్కడ దేవుడి మహిమ తప్ప ఎవడి మహిమతో పని లేదని తరిమేశాడు. ఇక చివరికి ఒక సాదా సీదా పేద శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క దాసుడు అండ్ విశ్వాసి వచ్చాడు. ఆయన్ని చూడగానే దూత లేచాడు, కూర్చున్నాడు. అప్పుడు దాకా అందరినీ కూర్చునే తరిమాడు. ఇప్పుడు లేచి నిలబడి ఇంకొక యేసు వచ్చాడు, సెకండ్ ఎడిషన్ ఆఫ్ మై లార్డ్ జీసస్, వెల్కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అని ఆయన లోపల తీసుకెళ్ళాడు. సో లెజెండ్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, మూలం ఏంటంటే, నైతిక సూత్రం ఏంటంటే, ఎవరెవరిలో యేసు పోలిక ఉంటుందో వారికి పరలోక ప్రవేశం, ఎవరెవరిలో యేసు పోలిక ఉండదో వారికి కిరీటం ఉన్నా, వారికి విద్య ఉన్నా, వారికి మరి ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రతిష్ట ఉన్నా, ఎంతమంది తెలిసినా వారికి పరలోకంలో ఎంట్రీ లేదు. సో నీతిమంతుడైన యేసులాగా మనం మారితేనే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశం.